హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మన చీపురుపల్లి టు కన్యాకుమారి రైడ్లో డే 15 అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూసుకున్నట్లయితే నేను మధురై సిటీలో అయితే లేను. మధురై నుంచి 10 కిలోమీటర్స్ అయితే నేను వచ్చేసాను అనమాట. ఫుల్ ట్రాఫిక్ మధురైలో, విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంది, అస్సలు గ్యాప్ కూడా లేదు. సో ఇంకా అక్కడ వీడియో తీయడానికి అవ్వదని ఇంకా నేనైతే బయటకు వచ్చేసి ఇదిగోండి నేషనల్ హైవే పైన అయితే ఉన్నాను. ఇప్పుడు నేను కోవల్పట్టికి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను. ఈరోజు మనం మధురై నుంచి కోవల్పట్టి వరకు 100 కిలోమీటర్స్ జర్నీ చేయబోతున్నాం. చూసుకున్నట్లయితే ఈరోజు కూడా ఏం జరగబోతుందో, మన రైడ్ ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను, చూసేయండి, ఓకేనా? ఇదిగోండి, ఈరోజు కూడా గాలి ఏం తగ్గలేదు. ఇక్కడ మరీ విపరీతమైన గాలి వేస్తుంది మధురై సైడు. ఇంకా ఘోరంగా ఉంటుంది. మనకి ముందుకెళ్ళే కొద్దీ ఇంకా మనకి విండ్ స్పీడ్ అనేది విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎడతెరిపిచ్చింది, మళ్ళీ కొడుతుంది అనమాట. ఏ ఇబ్బంది లేదు. మనకి గాలితో బోల్డ్ యుద్ధమే జరగబోతుంది. ఇంకా ఈరోజు మొత్తం చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా ఇదే మనం తమిళనాడులో అడుగుపెట్టిన కాంచి మనం గాలితో పోరాడుతున్నాం. ఇంకా మనకి తప్పదు, ఎందుకంటే కోస్టల్ ఏరియాలు కాబట్టి మొత్తం తమిళనాడు మొత్తం ఇలాగే ఉంటుందంట. గాలి మొత్తం చితక్కొడుతుంది. సో ఈరోజు కూడా మన జర్నీ అలాగా వెళ్తూ ఉంటుంది. కొంచెం చల్లగా ఉంది ఈరోజు. ఏమో సూర్యబాయిని అయితే నమ్మలేము, ఎందుకంటే సడన్గా వస్తారు బాయ్ గారు. ప్రస్తుతానికైతే వాతావరణం అయితే చల్లగా ఉంది. మీరు చూసుకున్నట్లయితే అంతా మేఘాలు అవన్నీ దీనిగా ఉన్నాయి. చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుందో. నిన్న మాత్రం చితక్కొట్టింది ఎండ, మీరు చూసారు కదా వీడియోలో. నిన్న మామూలుగా లేదు. ఇంకా ఈరోజు కూడా మన జర్నీని కొనసాగిద్దాం. 15వ రోజు జర్నీ ఎలా జరగబోతుందో ఏంటో విశేషాలు మొత్తం చూసుకుందాం దారిలో. ఈరోజు మన ఫస్ట్ టోల్ ప్లాజాని అయితే క్రాస్ అయిపోయాం అనమాట. కప్పలూరు టోల్ ప్లాజా అనమాట ఇది. మధురై కన్యాకుమారి టోల్వే, ఇది కప్పలూరు టోల్ ప్లాజా అంట. ఇంకా క్రాస్ అయిపోయాం ఫస్ట్ టోల్ ప్లాజాని. మార్నింగే క్రాస్ అయిపోయాం. ఫస్ట్ 15 కిలోమీటర్స్కే మనకి టోల్ ప్లాజా అనేది తగిలింది. చూసుకోవచ్చు అంతా ఇక్కడ ఏదో ఏరియా చూసుకోవచ్చు. అంటే పెద్ద వెహికల్స్ అవుతాయి, అన్ని ఫార్చునర్ లాగే అనుకుంటా మేబీ. సో ఇదనమాట, గాలి కొడుతుంది చూస్తున్నారు కదా, మామూలుగా ఉండదు. ఇంకా ఈరోజు రైడ్ పెద్ద టాస్కే మనకి. ఇప్పుడు మన పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. కన్యాకుమారి ఇదేనేమో లైన్. నెక్స్ట్ ఏదో ఉంది విలేజ్, మంగళం ఏదో ఊరుంది. ఆ ఊరిలో నుంచి వెళ్తాం మనం. ఇదిగోండి టోల్ ప్లాజా దాటి వెళ్ళిపోతాం, ఓకేనా? ఇప్పటిదాకా నేను 30 కిలోమీటర్స్ మాత్రమే రైడ్ చేశా. అలా ఉంది మరి గాలి, మామూలుగా లేదు. అస్సలు తొక్కలేకపోతున్నా, అబ్బా ఊపిరి ఆడలేకపోతుంది అసలు గాలి ఎలా కొడుతుందంటే ఇదిగోండి సైడ్ దోస్తుంది చూసారా, అట్లా ఉంటుంది గాలితో. మరి సింగిల్ హ్యాండ్తో అసలు డ్రైవ్ చేయలేం. లంచ్కి ఎక్కడో దగ్గర ఆగిపోతా. టైం అయితే అయిపోయింది, నేను స్టార్ట్ అవడమే లేట్ అయిపోయింది కదా. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అయితే అయిపోయింది. ఇంతవరకు మనం 30 కిలోమీటర్స్ మాత్రమే రైడ్ చేసాం. చాలా తక్కువ రైడ్ చేసాం యాక్చువల్లీ, ఎందుకంటే నేను స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, మన సైకిల్ ఫ్రంట్ టైర్ పంక్చర్ అయింది. నిన్న నేను మధురై వస్తున్నప్పుడు మధురైకి 10 కిలోమీటర్స్ ముందు, సిటీలోకి దిగ్గానే సిటీ సెంటర్కి 10 కిలోమీటర్స్ ముందు మన టైర్ అయితే లీక్ ప్యాచ్ అయితే పడ్డది. అది అలా పడడం చాలా ఇదైపోయింది మనకి ప్రాబ్లం. దానికి ఎయిర్ పెట్టుకుంటూ వచ్చాను. సో ఆ విధంగా దెబ్బ అయిందనమాట. దాన్ని ఏం చేశానంటే మార్నింగ్ నేను లేచిన వెంటనే పంక్చర్ వేసుకున్నా. పంక్చర్ సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ పంక్చర్ లేసి ఏదో బాధపడి దాంతో యుద్ధం చేశాను. రూమ్లోనే పంక్చర్ వేసుకున్నా టైర్ తెచ్చేసి. సో ఆ విధంగా అవన్నీ చేసుకుని ఫ్రెష్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో నేను లేట్గా స్టార్ట్ అవ్వడం, ఇప్పుడు లేట్గా రైడ్ చేసాం. తక్కువ కిలోమీటర్స్ రైడ్ చేసాం. సో ఇప్పుడు 12 అయిపోయింది కాబట్టి మరికొద్ది నిమిషాల్లో మనం ఎక్కడైనా మనం లంచ్కి ఆగాలి. నేనైతే లంచ్ బ్రేక్ తీసుకున్నా. ఇక్కడ హైవే పక్కనే చూసుకున్నట్లయితే చిన్న హోటల్ ఉంది. ఇక్కడైతే లంచ్ బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు దాదాపు 1 అవర్ నుంచి వెతుక్కుంటూ వస్తున్నాను. ఎక్కడ చూసినా కాఫీ షాప్లే తప్ప హోటల్స్ ఏం దొరకలేదు. ఇక్కడ ఏదో ఊర్లో ఉంది. సో ఇక్కడ ఇదే ఫస్ట్లోనే తగిలింది. ఇంకా నేనైతే ఛాన్స్ అయితే తీసుకోలేదు. ఇక వెంటనే ఇందులోకి వచ్చేసాను. ఒక మీల్స్ అయితే చెప్పుకున్నాను ఆల్రెడీ. చూడండి సైకిల్ అయితే ఇక్కడ పెట్టాను, స్టాండ్ లేపడం, దానికి చారేసాను. ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఫుడ్ తినేద్దాం. చూడండి హోటల్ లోపల అయితే ఇలా ఉన్నాయి, చూసుకోవచ్చు. నేను హోటల్లో
నీట్గా మంచిగా మీల్స్ చెప్పుకున్నా. మనకి రైస్ అయితే నాకు కరెక్ట్ అంత హోటల్ ఇది. మీల్స్ తెచ్చేదాకా వెయిట్ చేయాలి. సాపాడు అడుగుతారు, మనం మీల్స్ అంటే అర్థం అవ్వదు. సో మనం సాపాడు అనేది చెప్పాలి. మీల్స్ అంటే వీళ్ళకి అర్థం కాదు. బిర్యానీ కావాలి, మేము సాపాడు కావాలని అడిగారు. మనం బిర్యానీ తింటే ఇప్పుడు మనకి మండిపోద్ది కింద మీద. హ్యాపీగా అన్నం తింటే మంచిది. చూడండి హోటల్ సైలెంట్గా ఉంది. మనం గట్టి మాట్లాడితే డిస్టర్బెన్స్గా ఉంటుందని స్లోగా మాట్లాడుతున్నాను. ఫైనల్లీ మన ఫుడ్ అయితే ఇలా ఉంది. చూసుకున్నట్లయితే ఆమ్లెట్, అప్పడం, 2 టైప్స్ ఆఫ్ కర్రీ, సాంబార్, రైస్, పికిల్ అయితే వేశారు. టోటల్ ఫుడ్ అనేది మాట మొత్తం ఫుడ్ ఇలాగైతే ఉంది. దీని ప్రైస్ అంతా నాకైతే తెలీదు, చూడాలి బిల్లు కట్టేటప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు తెలుస్తుంది. ఇంకా ప్రశాంతంగా ఫుడ్ లాగించేస్తా. మీద ఫ్యాన్ కూడా వేసారు ఇప్పుడే. ఇంకా తినేస్తా. ఇప్పుడు లంచ్ చేసి అలా 3 కిలోమీటర్స్ వచ్చి అయితే ఇక్కడ రోడ్డు పక్కన అయితే ఆగాను. ఇది ఒక టెంపుల్ అనమాట. ఇదిగోండి టెంపుల్ దగ్గర అయితే కూర్చున్నా. టెంపుల్ దగ్గర అలా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నా. ఈలోపు మా అమ్మ వచ్చింది ఇక్కడికి. మా అమ్మ వచ్చి ఏం చేసిందో చూపిస్తా చూడండి. మా అమ్మ వచ్చి బొట్టెట్టు పోయింది. అలా పడుకున్నా. ఇదిగోండి అరుగు మీద పడుకున్నా, ఈ మెట్టి పైన పడుకున్నా. కాసేపు రెస్ట్ తీసుకుందని మా అమ్మ వచ్చి అలా మొక్కుకొని ఇక్కడ విభూది ఉంది ఆ ప్లేట్తో లోపల తీసి సడన్గా వచ్చి రాసి వెళ్ళిపోయా వెంటనే. ఏదో తమిళ్లో మాట్లాడుకొని కొంచెం ఆశ్చర్యం వేసింది. ఏంటి మా అమ్మ వచ్చింది సడన్గా నాకు బొట్టెట్టు పోయింది అనేసి. సైడ్ ఇలా వెళ్ళిపోయింది. సైడ్ నుంచి అలా వెళ్ళిపోయింది. అసలు ఎవరో భోజనం చేస్తున్నారు, సంథింగ్ పర్సన్స్ ఎవరో భోజనం చేస్తున్నారు వెనకాతల బండి ఆపుకొని. మీకు చూపిస్తాను, మీరు నమ్మాలి. చూడండి భోజనం చేస్తున్నారు, కనిపించింది కదా అక్కడ భోజనం చేస్తున్నారు. మా అమ్మ అదిగోండి అక్కడ ఉంది మా అమ్మ. ఆ మా అమ్మే రాసింది నాకు బొట్టు, వచ్చి బొట్టెట్టి వెళ్ళిపోయింది. అది సిచ్యువేషన్ అనమాట. అలా పాకెట్లో 30 రూపీస్ చేంజ్ ఉండి ఇచ్చాను. మాట్లాడుతుంది ఆవిడ తమిళ్లో. ఏదో వచ్చి అడిగింది, కళ్యాణం ముడిచిరియా ఏదో అంటుంది, పిల్ల అయిందా అని అడుగుతుంది ఆవిడ. నాకెందుకు పిల్ల అవుతుందండి, తమిళ అర్థం కాదమ్మా అనేసరికి ఇల్లయ్యా అంటుంది ఆవిడ. వెళ్ళిపోయింది పాపం. ఇది సిచ్యువేషన్. ఇక్కడ మన హైవే పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, చూసుకోండి. ఏదో ప్యాసింజర్ ట్రైన్ అనుకుంటా, చాలా చిన్నది. మేబీ అది కన్యాకుమారి లైన్ అయ్యి ఉంటుంది సైడు. ఇంకా కోవిల్పట్టికి మనం 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. 40 కాదు 38 ఆ డిస్టెన్స్లో ఉన్నాం. సో స్టార్ట్ అయిపోయా. ఆ టెంపుల్ దగ్గర నుంచి అయితే వచ్చేసాను. టెంపుల్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చి ఉంటా. ఇది ఫ్యాక్టరీ వచ్చేసి ద రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ అంట. ఇక్కడ నేమైతే చదివాను. చూడండి చాలా పెద్ద ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ చాలా పెద్దది ఉంది. హైవే పక్కనే ఉందన్నమాట. అండ్ దీనిలోకి ఒక రైల్వే లైన్ కూడా ఇచ్చాడు. ఫ్లైఓవర్ కింద వెళ్ళి దానికి ఫ్యాక్టరీలో కనెక్షన్ ఉంటుంది. మెయిన్ లైన్ అటు సైడ్ వెళ్ళిపోయింది రైల్వే లైన్. చాలా పెద్ద ఫ్యాక్టరీ. గాయస్ ఈరోజు మన రైల్లో 2వ టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేసేసాం. ఇది ఎట్టూరు వట్టం టోల్ ప్లాజా అంట. చాలా ఫన్నీ నేమ్, భలే ఉంది, ఎత్తూరు వట్టం అంట. సో ఫైనల్లీ 2nd టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేస్తాం. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉంది, కోవిల్పట్టి. సో కోవిల్పట్టి అయితే 25 కిలోమీటర్స్ ఉంది, కానీ మనం ఇంకా అక్కడ మన స్టే అయితే డిసైడ్ కాలేదు. ఆ బంక్ ఏదో చూసుకోవాలి. కోవిల్పట్టి ముందు కానీ కోవిల్పట్టి ఊరు దాటాక కానీ చూసుకోవాలి మనం పెట్రోల్ బంకు. సో మన స్టే అయితే చూసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఎగ్జాక్ట్ టైం వచ్చేసి అయితే 4 o'clock అయింది. సో 2nd టోల్ ప్లాజాని అయితే క్రాస్ చేస్తాం. మేబీ ఇంకా మనకి టోల్ ప్లాజా తగిలే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం ఇంకా మన డెస్టినేషన్కే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇంకా 25 కిలోమీటర్స్ మాత్రమే. కోవిల్పట్టి 15 కిలోమీటర్లు మాత్రమే ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ మనం 85 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసేసాం ఆల్రెడీ. ఇంకా మనం 15 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి కోవిల్పట్టి టౌన్ వరకు అయితే. కానీ మనకి డెస్టినేషన్ కోవిల్పట్టి అయినా మనకి స్టే అనేది మాత్రం ఎక్కడ దొరుకుతుంది అనేది చూడాలి. కోవిల్పట్టి వరకు అయితే నేను రైడ్ చేస్తాను. దానికి 2-3 కిలోమీటర్స్ ముందు ఏదైనా బంక్ సెట్ అయితే పెట్రోల్ బంక్లో ఉండిపోతా, స్టే చేసేస్తా. లేదంటే కోవిల్పట్టి టౌన్లో కానీ లేదా అది ఊరు దాటిన తర్వాత కానీ ఎక్కడైనా నేను పెట్రోల్ బంక్లో స్టే చేయాలి. చూసుకున్నట్లయితే మనకి ఇంకొక 15 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇప్పుడే ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఇలా స్టే ఇవ్వలేదు.
ఇంకో బంక్ అయితే వెళ్తున్నాను నేను. రాంగ్ ఆ బంక్ కోసం అనేసి రోడ్ క్రాస్ చేసి వెళ్ళా. అక్కడ రూట్ లేకపోయినా ఇక్కడే పక్కనే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక బంక్ ఉంది. చుట్టూ తిరిగి వెళ్తే 6 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇలాగ కొంచెం షార్ట్ కట్ అని వెళ్తున్నా. దీనికి లైట్ వేసుకున్నా హెల్మెట్కి. సో అక్కడే అడగాలి. ఈవినింగ్ అయితే అయిపోతుంది. స్టే ఇస్తారు ఎవరు అనేది అక్కడికి వెళ్ళి అడిగాక మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఒక ఇండియన్ ఆయిల్ బంక్ అయితే వచ్చాను. మీరు చూసుకోవచ్చు. ఇది కోయిల్పట్టికి సైడ్కి అయితే ఉంది. ఇది మెయిన్ రోడ్లో లేదు, అలాగనే ఊర్లో కూడా లేదు, సైడ్కి అయితే ఉంది. ఇక్కడికి వచ్చి అడిగాను. అంటే స్టాఫ్ని ఎవరిని పడితే వాళ్ళు అడగకూడదు, కొందరు వెళ్ళిపోమని చెప్పేస్తారు వెంటనే. సో ఇక్కడ ఒక బాబాయ్ మంచిగా కనిపించారు. ఆయన అడిగితే ఏమన్నారంటే మేనేజర్ సార్ ఉన్నారా అని అడిగాను డైరెక్ట్గా. మేనేజర్ని అడిగితే ఆయనే కదా లాస్ట్ డెసిషన్. సో ఆయన ఏమన్నారంటే ఆయన బయట ఉన్నారు, 5 మినిట్స్లో వస్తారు, ఉండు బాబు అని చెప్పారు. ఆయన కూడా ఉండు పర్లేదు మ్యాగజైన్కి ఇచ్చేస్తారు, ఇంతకుముందు ఒక 3 ఇలాంటి వాళ్ళు వచ్చారు ఉన్నారు అని అన్నారు. అవునా అని కొంచెం ఆశతో అయితే ఉన్నా. ప్రజెంట్ ఇక్కడ ఉన్నా. మీకు బంక్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది బంకు ఇండియన్ ఆయిల్ అనమాట. నేను మ్యాక్సిమం ఇండియన్ ఆయిల్ బంకులే నాకు దొరుకుతున్నాయి. సో ఈరోజు కూడా ఇక్కడ స్టే దొరికితే మంచిదే. అక్కడ బాబాయ్ నన్ను చూస్తున్నారు యాక్చువల్ మీద. ఆయన ఏంటి పిల్లోడు వీడియోలు తీసుకుంటున్నాడు విచిత్రంగా చూస్తున్నాడు. ఇదిగోండి ఇక్కడైతే ఉన్నా. మన సైకిల్ అయితే ఈ సైడ్కి పెట్టా. సో ఆయన వచ్చి ఫైనల్గా ఏదో ఒకటి చెప్తే ఈ బంకులో ఎక్కడో దగ్గర ఏదో మూలలో పడుకుని పోతాం ఈ ఒక్కరోజు నైట్కి. రేపు ఈరోజు నైట్ ఎలాగోలాగా మనం సర్వైవ్ అవ్వగలిగితే అంతా కంప్లీట్ అయిపోద్ది. చూద్దాం మేనేజర్ గారు ఏమంటారు అనేది నేను మీకు చెప్తాను. ఆయన వచ్చి మాట్లాడాక ఏంటని చెప్తాను మీకు. గాయ్స్ స్టే అయితే దొరికింది. మేనేజర్ వచ్చారు, స్టే అడిగాను, స్టే అయితే తీసుకున్నా ఇక్కడ బొంకులో. కానీ ప్రాబ్లం ఏంటంటే బొంకు చాలా బిజీగా ఉంది, అందులో ఇరుకు అనమాట. కొంచెం నాకు అటు సైడు మూలకి వేసుకోమని చెప్పారు. కరెక్ట్గా అక్కడే వెహికల్స్ వచ్చి పోతున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. నేను ఇక్కడికి 7కి 6:50కి వచ్చి అలా ఇక్కడే ఉండిపోయా. అయ్యేదాకా అలాగ ఇక్కడే కూర్చున్నా. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నా. అలాగా కొంచెం వీళ్ళందరూ క్లియర్ అయితే వీళ్ళు అక్కడ టెంట్ వేసుకుంటా. అలా 9 అయితే వీళ్ళందరూ ఎవరు రావడం మానేస్తారు కదా, కొంచెం టైం అయితే. అంతవరకు ఫ్రెష్ అవ్వడం లేదు, ఏం లేదు. ఇదిగోండి మన సైకిల్ అయితే అక్కడ ఉంది, నేనైతే ఇక్కడ ఉన్నా. చూద్దాం, కొంచెం రష్ తగ్గితే టెంట్ వేసుకుంటా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ బాయ్.